మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఏ ఛానల్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది, మరి ఆ ప్రభుత్వం తప్పులు ఉన్నప్పటికీ కూడా కవర్ చేస్తూ ఇదే నిజమని ప్రజలు నమ్మించేటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది చాలామందికి తెలుసు. ఆ ఛానళ్ళు ఎవరికి పనిచేస్తాయని చెప్పి నిజం చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఛానల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సాక్షి ఛానల్, సాక్షి పత్రిక వాళ్ళ సొంతం, ఇంకా 2-3 ఛానల్స్ కొంత వీళ్ళ గురించి విశ్లేషణ కానీ చర్చించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి బలం ఏంటంటే సోషల్ మీడియా, ఆ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా పనిచేసేటువంటి అభిమానులు. సో ఆ రకంగా ఉన్నారు కాబట్టే ఈరోజు వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని తలపెట్టినప్పుడు అది కూడా ప్రజా సమస్యలపైన ప్రభుత్వం చేసినటువంటి తప్పులను మరి ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నటువంటి క్రమంలో వాళ్ళు సోషల్ మీడియాలోనే ప్రతిదీ కూడా డేటాతో సహా ప్రశ్నిస్తారు. ఇప్పుడు 1 year పాలన అయినటువంటి సందర్భంగా ఈ కూటమి అధికారులకు వచ్చింది, అద్భుత విజయం సాధించని చెప్పింది. మంచిదే, అద్భుత విజయం సాధించారు, ప్రజల మద్దతుతోనే మీరు గెలిచారు. గెలిచిన తర్వాత ఏంటి, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి కదా. ఈ హామీలు అమలు చేసేటువంటి అవకాశం ఈ 1 year కాలంలో లేదు. ముందు చేస్తారో లేదో ఇంకా తెలియదు. ఈ 1 year కాలంలో మాత్రం వాళ్ళు 100కి 200% ఫెయిల్యూర్ అయ్యారని చెప్పొచ్చు. వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు, చాలామంది సూపర్ 6 గురించే మాట్లాడతారు, కానీ అనేక హామీలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత వైసీపీ పార్టీకి ఉంది కాబట్టి వాళ్ళు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. June 4th 1 year అవుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు 1 year కాలంలో ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ పార్టీ శ్రేణులు వీళ్ళందరూ కూడా కలెక్టర్లకు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేసేటువంటి ఒక కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి జగన్ గారు పిలుపునిస్తే ఎలా ఉంటుంది రిజల్ట్, అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఎలా కలిసికట్టుగా పనిచేస్తారు, కార్యకర్తలు ఏ రకంగా సహకరిస్తారు అని చెప్పడానికి ఒకే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి కార్యక్రమం టాప్ 5లో ఉంది. అంటే ఏ రేంజ్లో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ వివరాలు కూడా మీకు చెప్తాను, స్క్రీన్ పైన కూడా పెడతాను, ఒకసారి చూడండి. ఇక్కడ ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశాలు కనుక ఒకసారి మనం తీసుకుంటే టాప్ 1లో ఉన్నటువంటిది IPL ఫైనల్. సో ఖచ్చితంగా అది ట్రెండింగ్లో ఉంటుంది. ట్రెండింగ్లో ఉన్నటువంటి సెకండ్ టాపిక్ ఏంటంటే RCB వర్సెస్ PBKS. ట్రెండింగ్లో ఉన్నటువంటి థర్డ్ టాపిక్ వచ్చేసి విరాట్ కోహ్లీ. అదేవిధంగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఫోర్త్ టాపిక్ వచ్చేసి వీ స్టాండ్ విత్ కమల్ హాసన్. అదేవిధంగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి 1 year ఫర్ CBN బ్యాక్ స్టబ్బింగ్. అంటే ఈ 1 year కాలంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ఏ రకంగా ఉందని దానికి సంబంధించి ఇప్పుడు టాప్ 10లో దానికి సంబంధించి ట్రెండింగ్లో దూసుకెళ్తుంది. కొన్ని గంటల్లోనే 6,000 ట్వీట్లు పడ్డాయి దీనికి సంబంధించి ఈ హ్యాష్ట్యాగ్ పేరుతో. ఇదే June 4th కార్యక్రమానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వగానే జనసేన పార్టీకి సంబంధించి కూడా మరి వైసీపీ పాలన అంతమైనటువంటి రోజు కాబట్టి ప్రజలందరూ దీపావళి జరుపుకోవాలి, సంక్రాంతి జరుపుకోవాలి, ఇదే రోజు అన్ని పండుగలు జరుపుకోవాలని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు, ఒక పిలుపునిచ్చారు. రంగవల్లులు వేసుకుందాం, రంగులు వేసుకుందాం, ఆడదాం, దూమ్దాం అని ఏదేదో చెప్పారు. మరి దరిదాపుల్లో కూడా లేదు, మరి దానికి సంబంధించి చర్చ కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నా, వైసీపీ చెప్తున్నా నిజం కదా. మాటలు చెప్పడం చాలా, చేతులు చేయడం చాలా కష్టం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు బటన్ నొక్కితే బటన్ నొక్కడం పెద్ద పనే, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడు అదే బటన్ నొక్కడానికి చాలా కష్టపడతా ఉన్నారు. బటన్ నొక్కడం ఎంత కష్టమో అనేటువంటిది ఇప్పుడు ఆయనకు అర్థమేంటది. చేయలేకపోతున్నా, ఖజానా ఖాళీగా ఉంది, చేయాలని మనసులో ఉన్నా డబ్బులు లేవు, ఇట్లా డైలాగులు చెప్తా ఉన్నారు. సో మాటలు చాలా ఈజీ, చేతులు చాలా కష్టం. సో అదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు June 4th వెన్నుపోటు దినోత్సవంగా 1 year పాలన 1 year అయినటువంటి సందర్భంగా మరి వెన్నుపోటు దినోత్సవంగా ఒక కార్యక్రమం అయితే చేపట్టాడు. ఆ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళ హ్యాష్ట్యాగ్ పేరుతో ఏదైతే పెట్టారు అది దేశంలోనే ట్రెండింగ్లో 5th ప్లేస్లో కొనసాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు ఈ వెన్నుపోటు కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి నిజంగా ఈ కరెక్టా, మరి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదా ఈ 1 year కాలంలో అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.